అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భారతీయ జనతా పార్టీ వరుసగా 3 సార్లు కేంద్రంలో అధికారం చేజిక్కించుకొని చరిత్ర తిరగరాసింది. అలాంటి పార్టీ ఆ జిల్లాలో మాత్రం నామరూపాలు లేకుండా పోతుందా? పట్టుమని 10 మంది కార్యకర్తలను కూడా పార్టీ కార్యక్రమాలకు తీసుకురాలని పరిస్థితి నెలకొందా? పైగా పార్టీకి చెందిన మహిళలు తమను కొందరు నాయకులు కించపరుస్తున్నారంటూ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేసే స్థాయి వరకు జిల్లాలో రాజకీయాలు చేరిపోయాయా? ఉమ్మడి తూర్పుగోదావరిలో గతంలో 3ంటికి 2 ఎంపీ స్థానాలు చేజిక్కించుకుని సత్తా చాటిన కమలం పార్టీ నేడు కాకినాడ జిల్లాలో మనుగడ కోల్పోయే స్థితికి చేరిందని కార్యకర్తలు ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు వారానికి 4 రోజులు హైదరాబాద్ లోనే ఉండేవారు. ప్రస్తుతం నూతన అధ్యక్షుడిగా నియమితుడైన బిక్కిన విశ్వేశ్వరరావుకి గత కొన్ని సంవత్సరాల నుంచి పార్టీలో సభ్యత్వం కూడా లేదని కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. కాకినాడ పార్లమెంటు సభ్యునిగా పోటీ చేసి కనీస ఓట్లు కూడా దక్కించుకోకపోవడమే ఆయన అర్హత అంటూ పార్టీ కేడర్ బహిరంగంగానే చెబుతున్నారు. ఆయన వచ్చిన తర్వాత పార్టీ మరింత దిగజారిపోయింది అన్నది నాయకుల వాదనగా ఉంది. గతంలో ఓ మహిళా నేతను ఓ నేత పరుషంగా దూషించడం, ఆమె ఫిర్యాదు చేయడంతో పార్టీ అధ్యక్షురాలు హోదాలో రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి జోక్యం చేసుకుని ఆ మహిళా నేతను నామినేటెడ్ పదవిలో నియమించడంతో కథ సుఖాంతమైందని సీనియర్లు వెల్లడిస్తున్నారు. ఇక మరో నాయకుడు జిల్లాకే చెందిన ఓ మహిళను అసభ్య పదజాలంతో దూషించడంతో ఆమె క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ఆమె ఫిర్యాదు ఆ కమిటీ ముందే ఉంది. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, ఇలా మహిళలను దూషిస్తే ఉన్న 10 మంది కూడా పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతామని మహిళా నేతలు హెచ్చరిస్తున్నారు. కేంద్రంలో 3 సార్లు అధికారంలోకి వచ్చిన ఎలాంటి అవినీతి మరకాలేని పార్టీ ఈ జిల్లాలో మహిళలను దూషించడం పెద్ద అవమానంగా మారిందని మహిళలు కన్నీరు పెట్టుకుంటున్నారు. కాకినాడలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహావిష్కరణ సందర్భంగా వివిధ కళాశాలల నుంచి విద్యార్థులను తీసుకురావడంతో పార్టీ పరువు దక్కిందని జిల్లా అధ్యక్షుడు కనీస సమీకరణం కూడా చేయలేదని జిల్లా కమిటీలో ఉన్నవారే ఆరోపిస్తున్నారు. జిల్లా కమిటీ ఎంపికలో పూర్తిగా అధ్యక్షుడు ఏకపక్షంగా వ్యవహరించారని సీనియర్లు చెబుతున్నారు. పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకుని ఎలాంటి పదవులు ఆశించకుండా పనిచేస్తే తమను పట్టించుకోవడం లేదని, కనీస మర్యాద ఇవ్వడం లేదని వాపోతున్నారు. జిల్లా అధ్యక్షుడు రాజమండ్రి ఎంపీ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు కేటాయింపులో వారు సూచించిన వారికి పదవులు దక్కుతున్నాయన్నది నాయకుల వాదనగా ఉంది. పక్కనే ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి నుంచి ఉన్న ఉమ్మడి జిల్లా ఏకైక బీజేపీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఆ జిల్లాలో పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. రోజుకో కార్యక్రమం చేస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఆ జిల్లాలో ఉనికి లేని పార్టీ ఇప్పుడు బలం పుంజుకుంది. గతంలో కాకినాడ ఎంపీగా కృష్ణంరాజు, పిఠాపురం ఎమ్మెల్యేగా పెండం దొరబాబు ఇలా సీనియర్లు ఈ జిల్లాకు సంబంధించి పనిచేసి పార్టీని బలోపేతం చేస్తే ప్రస్తుత వర్గాలు, ముఠాలు పార్టీని ఉనికి లేకుండా చేస్తున్నాయని ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి వచ్చిన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బూత్ స్థాయి, గ్రామ, మండల కమిటీలు కూడా పూర్తి స్థాయిలో వెయ్యకపోవడం జిల్లా అధ్యక్షుని అసమర్థతేనని మాజీ అధ్యక్షుడు ఒకరు ఆరోపించారు. బూత్ లెవెల్, గ్రామ కమిటీలు వేయలేకపోయినా కనీసం మండల కమిటీలైనా వేయలేకపోతున్నారంటూ నిలదీస్తున్నారు. పార్టీ తరపున ఏదైనా కార్యక్రమం జరిగితే ఇతర పార్టీల తరహాలో డబ్బులు ఇచ్చి తీసుకొచ్చే దుస్థితి ఏర్పడిందని, గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని పార్టీ అగ్రనాయకులు కూడా అంగీకరిస్తున్నారు. కాకినాడ జిల్లాకు సంబంధించి పైడా కృష్ణమోహన్, మాలకొండయ్య, చిలుకూరి రామ్ కుమార్, తుమ్మల పద్మజ వంటి 10-15 మంది సీనియర్లు ఇప్పటికీ కొనసాగుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన కార్యకర్తలు ఇప్పటికీ జెండా మోస్తున్నారు. వారికి ఎలాంటి పదవులు లేవని గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓ నాయకుడు వెల్లడించారు. పక్కనే ఉన్న తూర్పు గోదావరిని చూసి బుద్ధి తెచ్చుకోవాలని నాయకులు ఎగతాళి చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కూడా పూర్తి స్థాయిలో జిల్లాలో పార్టీని పట్టించుకోవడం లేదన్న అపవాదం ఉంది. ఇప్పటికైనా కేంద్ర కమిటీ కీలకమైన కాకినాడ జిల్లాపై దృష్టి సారించి సీనియర్లు, పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన వారు, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి పార్టీలో కొనసాగుతున్న వారిని గుర్తించి
సముచిత స్థానం ఇవ్వకపోతే ఇక పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అభ్యర్థులు దొరకరని తెగేసి చెబుతున్నారు. మొత్తం మీద కాకినాడలో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.